హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు లవ్లీ తెలుగు ఛానల్ శామ్. అందరికీ నమస్కారం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క తోడ్పాటుతో ముందుకు సాగే భాగ్యాన్ని నాకు దయచేయమని ప్రేమతో మీ ఆనంద్. ఈరోజు దేవుని వాక్యం 28/11/2024 34వ సామాన్య గురువారం. మొదటి పఠనము దర్శన గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 21వ వచనం నుండి 23వ వచనం వరకు మరియు 19వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 9వ వచనము. పిమ్మట దివి నుండి మరి ఒక దేవదూత వెడలుట కనుగొంటిని. అతని శక్తి చాలా గొప్పది. ఆయన తన వైభవముచే భూమినంతటిని ప్రకాశింపచేసెను. ఆయన బిగ్గరగా ఇట్లు పలికెను, ఆమె నశించెను, బాబిలోనియా మహానగరము పతనమయ్యను. ఆమె ఇప్పుడు దయ్యములకును కలుషాత్ములకును ఆవాసమైనది. అసహ్యకరములను జుగుత్సాహకరములైన అన్ని రకముల పక్షులు ఇప్పుడు అక్కడ నివసించును. అంతా ఒక బలిష్ఠుడగు దేవదూత గొప్ప తిరుగటి రాతి వంటి రాతిని ఎత్తి సముద్రంలోనికి విసిరివేయుచు మహానగరముగు బాబిలోనియా అదే విధముగా తీవ్రముగా విసరి కొట్టబడి మరలా కనబడకుండా పోవును. వైణికుల యొక్కయు గాయకుల యొక్కయు వేణువును బాకాను ఊదువారి యొక్కయు ధ్వనులు నీ నుండి ఇక ఎన్నడూను వినరావు. ఏ వృత్తికి చెందిన పనివాడును నీ అందిక ఎన్నటికి కానరాడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడూను నీ నుండి వినబోము. దీపకాంతి ఇక నీ యందు ఎన్నడూను చూడబోము. వధూవరుల కంఠధ్వనులు ఇక ఏనాడును నీ నుండి వినబడబోవు. నీ వర్తకులు ప్రపంచములోకెల్లా శక్తివంతులు, కానీ నీ మాయాజాలముతో ప్రపంచ ప్రజలనే నీవు మోసగించితివి అని పలుకును. అనంతరము దివియందు ఒక గొప్ప ప్రజా సమూహం యొక్క కలకల ధ్వని వంటిది ఏదో నాకు వినబడెను. దేవుని స్తుతింపుడు, రక్షణ, మహిమ, శక్తి మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు న్యాయాన్వితములు, సత్యోపేతములు. ఏలన తన అవినీతితో భూమిని కలుషితమనుచున్న ఆ మహావేశ్యను ఆయన శిక్షించును గదా. తన సేవకులను ఆ వేశ్య చంపియుండుటచే దేవుడు తాను ఆమెను దండించెను అని వారు పలుకుచుండిరి. మరలా వారు ఇట్లు బిగ్గరగా పలికిరి, దేవుని స్తుతింపుడు, దగ్ధమగు ఆ మహానగరము నుండి సర్వదా పొగ వెలువడుచునే ఉండునుగాక. అప్పుడు ఆ దేవదూత గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు అని వ్రాయును అని నాతో చెప్పెను. ఇది దేవుని సత్యమగు పలుకులు అని ఆ దేవదూత నాతో వచించెను. ఇది దేవుని వాక్కు. అందరూ గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. విశ్వదాత్రి ప్రభువునకు చేకొట్టుము, సంతోషముతో ప్రభువును పూజింపుము, ఆనంద గీతములతో అతని ఎదుటికి రమ్ము. అందరూ గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువే దేవుడని తెలుసుకొనుడు. అతడు మనలను చేసెను, మనము అతని వారలము.
అతని ప్రజలము, అతడు మేపు మందలము. అందరూ గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. కృతజ్ఞతాస్తుతులతో అతని మందిరమును ప్రవేశింపుడు. స్తుతి గీతములతో దేవాలయావరణమును అడుగిడు. అతనికి వందనములు అర్పింపుడు. అతని నామమును కీర్తింపుడు. అందరూ గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువు మంచివాడు, అతని ప్రేమ శాశ్వతమైనది, అతని విశ్వసనీయత కలకాలము నిల్చును. అందరూ గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. హల్లెలూయా వచనము. హల్లెలూయా హల్లెలూయా. ధైర్యముతో తల ఎత్తి చూడుడు, ఏలన మీ రక్షణ కాలము ఆసన్నమైనది. హల్లెలూయా. సువిశేష పట్టణము. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువార్త 21వ అధ్యాయము 20వ వచనం నుంచి 28వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను. యెరూషలేము ముట్టడింపబడుటకును కాంచినప్పుడు దానికి నాశనము సమీపించినదని గ్రహింపుడు. అప్పుడు యూదయా సీమలో ఉన్నవారు పర్వతములకు పారిపోవలయును, పట్టణములో ఉన్నవారు వెలుపలకు వెళ్ళిపోవలయును. వెలుపల ఉన్నవారు పట్టణములో ప్రవేశింపరాదు. అవి ప్రతీకార దినములు. ఆ దినములలో లేఖనములలో వ్రాయబడినవి అన్నీయు జరిగి తీరును. ఆ దినములందు గర్భిణులకు బాలింతలకు ఎంత బాధ! ఏలయనా భూమిపై ఘోరమైన విపత్తు సంభవించును. ప్రజలు దేవుని కోపమునకు గురియగుదురు. జనులు ఖడ్గమునకు బలియగుదురు. బందీలుగా అన్ని దేశములకు కొనిపోబడుదురు. తమ కాలము పరిపూర్తి అగు వరకు అన్యులు యెరూషలేమును కాలచెదరు. సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాతులకు గడ్డు కాలము దాపురించును. సముద్ర తరంగ గర్జనలతో ప్రజలెల్లా అల్లకల్లోలమగుదురు. ఏలయనా అంతరిక్ష శక్తులు కంపించును. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచ్చే తమ ధైర్యమును కోల్పోదురు. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటను వారు చూచెదరు. ఇవి అన్నీయు సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడు, ఏలయనా మీ రక్షణ కాలము ఆసన్నమైనది. ఇది ప్రభువు వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు ప్రేమలో వాక్యాన్ని ఆలకించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నా యొక్క ఈ ఛానల్ను ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనములు. నేనేమైనా చిన్న పొరపాట్లు మాటలు మాట్లాడినట్లయితే నన్ను మన్నించగలరు, ఆదరించగలరు. నా ప్రియ స్నేహితులారా, చిన్న చిన్న వాక్యములతో మీ గృహములో మీ యొక్క మొబైల్లో సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ, ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయవలసిందిగా ప్రేమతో మీ ఆనంద్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.